జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వస్తుంది. వైదేహి దేవాంశ్ వచ్చారమ్మా. అమ్మా వైదేహి వైదేహి నీకేం కాలేదుగా తల్లి, నీకేం కాలేదుగా? లేదమ్మా, నాకేం కాలేదు. వాడు మంచాడు కాదమ్మా, వాడు చంపేస్తాడు, పొడి చేస్తాడమ్మా. అమ్మా వైదేహి, అమ్మా నాకేం కాలేదు. చూడు, నేను బానే ఉన్నాను కదా. వాడు చంపింది నా రూపంలో ఉన్న వైశాలిని. నువ్వు నన్నే అనుకుని భయపడుతున్నావు. నాకేం కాలేదు. చెప్పు, ఏం కాలేదుగా నీకు? నాకేం కాలేదు. అవును శాంత, వైదేహికేమీ కాలేదు. నువ్వు అస్సలు భయపడకు. వైదేహి, ముందు మందు తాగించు. అయినా బావ నా పక్కనే ఉన్నాడు కదమ్మా. బావుండగా నాకేమీ కాదు. ఈ మందు తాగు. తాగమ్మా. ఇటివు శాంత. దేవాంశ్, ఇలారా నాన్న. అతయ్య, వైదేహిని బాగా చూసుకో. వాడు మంచివాడు కాదు. వైదేహిని ఏమన్నా చేస్తాడు. వైదేహిని జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. అప్పుడు జరిగిన సంఘటన ఇంకా పీడకలలా నా బిడ్డని వెంటాడుతూనే ఉంది. పూర్తిగా నయమైతే గాని ఈ పీడకల నుంచి విముక్తి కలగదు. అవునమ్మా, వైద్యుడు చెప్పినట్టుగా ఆలస్యం చేయకుండా ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్ళాలి. అప్పుడు నా చెల్లెలు మామూలు మనిషి అవుతుంది. ఇదంతా వారసుడు మన ఇంటికి రాబోతున్న వేళ విశేషమే. ఇంకా ఆలస్యం ఎందుకండి? వెంటనే శాంతం తీసుకుని బయలుదేరండి. తీసుకెళ్దాం పదని మావయ్య, నేను వస్తాను. నువ్వెక్కడికమ్మా? ఈ పరిస్థితిలో నువ్వు ప్రయాణం చేయడం మంచిది కాదు. పర్వాలేదమ్మమ్మా, ఈ పరిస్థితుల్లోనే అమ్మ పక్కన నేనుండాలి. నేనున్నాను కదమ్మా నా చెల్లెల్ని చూసుకోవడానికి. అయినా ఇప్పుడు అన్నిటికన్నా అందరికన్నా ఈ ఇంటికి రాబోయే వారసుడు ముఖ్యం. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకూడదమ్మా. శాంతను నేను తీసుకెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవాంశ్, కార్ రెడీ చేయమని అంజికి చెప్పు. అలాగే నాన్న. ఇప్పుడు ఏం చేయాలి? ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్తే నయం అయిపోతుంది. వాలిని గుర్తుపడుతుంది. అప్పుడు నేను దొరికిపోతాను. అసలు ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తమ్మా. వైదేహి, నువ్వు వస్తున్నావు కదా? మావయ్య వస్తున్నారు కదమ్మా, నువ్వు మావయ్య వెళ్ళిరండి. ఓహో, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. వైదేహి రాకూడదమ్మా. ఓహో, నా వైదేహి నా దగ్గరే ఉండాలి. వదిలితే వాడు చంపేస్తాడు. నాకేం కాదమ్మా, బావున్నాడని చెప్పాను కదా. అయినా నేను వచ్చేస్తే నా బొజ్జుల పాపాయిని ఎవరు చూసుకుంటారు? పాపాయి కోసవా? అయితే సరే. దేవాంశ్, వైదేహి జాగ్రత్త. రామ్మా. నిజమేంటో బయటపడే వరకు జాగ్రత్తగా ఉండు నాన్న. వైదేహి, జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న, మీరు తిరిగొచ్చేసరికి సమస్యలన్నీ తీరిపోతాయి. ధైర్యంగా వెళ్ళిరండి నాన్న. అవును మావయ్య, దేవుడి ఆభరణాలు దొరుకుతాయి, గుళ్ళో పూజలు మొదలవుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ నోటి చాలవ వల్ల అదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముందమ్మా?
ఏంటి రాజా? ఏం లేదిందు, మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నా. నా కూతురికి నయమై తిరిగి ఇంటికొస్తే మంచి రోజులు మొదలైనట్టే మనవడా. అప్పుడు మాకు చెడ్డ రోజులు మొదలవుతాయి. ఏమండి, టైం అవుతోంది, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాను కౌసల్య, వెళ్ళొస్తానన్నా. అలాగే నాన్న. వైదేహి జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. కౌసల్య వెళ్ళొస్తాను. ఏమండి? ఏంటండి అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదు కౌసల్య, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉండేవాళ్ళం, మాకేంటి రాజా? నువ్వే శాంతని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. ఇప్పుడు వెళ్ళడం అవసరమా బామ్మగారు? మావయ్య గారు కాలు జారి పడబోయారు. నాకెందుకో అపశకునంలా అనిపిస్తోంది. ఏదో చెప్పు స్లిప్ అయింది, దానికే అపశకనం అంటావేంటమ్మా? అయినా నువ్వెప్పటినుంచి శకునాలు నమ్ముతున్నావు? కర్మ కాలితే దేన్నైనా నమ్మాలి. ఇలా కూడా ఆపడం కుదరలేదు. వెళ్ళొస్తాను దేవాంశ్. సరే నాన్న. అమ్మ వైదేహి జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. వెళ్ళొస్తాను కౌసల్య, అలాగే. జాగ్రత్త. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.